పార్వతీపురం మన్యం జిల్లా కుర్పాం నియోజకవర్గం గరుగుబిల్లి మండల కేంద్రంలో తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరిపై మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కేసులు పెట్టే సంస్కృతి రాష్ట్రానికి తెచ్చింది మీ వైకాపా నాయకులన్నారు. విలేకరుల సమావేశంలో గరుగుబిల్లి మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఎవరి మీద అయినా కేసులు పెట్టడం తప్పదని గరుగుబిల్లి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు హెచ్చరించారు. నిన్న మాజీ ఉప ముఖ్యమంత్రి వరలు పుష్పశ్రీవాణి ఒక మహిళపై తప్పుడు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లకు తీసుకువెళ్లడం కొత్త సంస్కృతికి తెచ్చారని స్థానిక శాసనసభ్యులు తోయక జగదీశ్వరి మీద ఆరోపణలు చేయడం సమంజసంగా లేదన్నారు. నిజమే, ఎందుకంటే ఎన్నికల సమయంలో ఒక గ్రామం రౌడీలను స్వయంగా తీసుకుని వెళ్లి ఆ గ్రామంలో నాయకుడి మీద దౌర్జన్యం చేసిన చరిత్ర మీది. అది మర్చిపోయి పోలీస్ స్టేషన్లో కేసులు పెడుతున్నారని ఆరోపించడం దెయ్యాలు వేదాలు చెప్పినట్లుగా ఉందని టీడీపీ నాయకులు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కొప్పుల వేలమ సంక్షేమ సంఘం మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ అక్కిన మధుసూదన్ రావు, మరపు పురుషోత్తమ నాయుడు, ఎం తవిట్ నాయుడు, అంబటి రాంబాబు, కోటా సుమన్, ఎడ్ల శ్రీనివాసరావు పాల్గొన్నారు. అది తెలుసుకోవాలమ్మా ముందు మీరు, ఎందుకంటే ఎంతోమంది వేధించిన చరిత్ర మీ పార్టీది. ఆ చరిత్ర మీరు కుర్బాన్ నియోజకవర్గంలోకి ఇచ్చారు, అది మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు ఎన్నికల టైంలో ఒక ఊరెళ్ళి ఒక నాయకుని కొట్టడానికి కూడా ప్రయత్నం చేశారు, అది మర్చిపోతుంటారు మీరు. అది మర్చిపోయి లేనిపోయిన ఆరోపణ చేస్తుంటారు. అలాగే ఒక దళిత మహిళపై కేసు పెట్టారు అంటున్నారు. నిజమే, దళిత మహిళే కాదు, ఎవరి మీదైనా కేసు పెట్టే సంస్కృతి ఉంది. ఎందుకంటే నిరాధారమైన ఆరోపణలు చేస్తే, నచ్చినట్టు మాట్లాడితే ఎవరి మీద కేసులు పెడతారు. అది మీ పార్టీలో కూడా చేశారు, ఎప్పుడు జరుగుతుంటాయి. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని మీకు తెలియదా? 10 ఏళ్ళు ఎమ్మెల్యే చేశారు, ఉప ముఖ్యమంత్రి చేశారు. తెలుసుకొని మాట్లాడితే మంచిది. ఎందుకంటే నాకు భావస్వేచ్ఛ ఉంది, నాకు నచ్చినట్టు మాట్లాడతానంటే ఒప్పుకుంటారా? ఒక కేసు పెట్టారని ఇన్ని మాటలు చెప్పారు. మీ పార్టీ టైంలో ఎన్ని కేసులు పెట్టారు, ఎంతమందిని వేధించారు? ఎస్సీలు అయితే బీసీలు అయితే లెక్క లేకుండా మా అచ్చెన్నాయుడు గారు లాంటి వాళ్ళ మీద కూడా కేసు పెట్టి అన్యాయంగా ఇరికించారు. అవన్నీ మర్చిపోయారమ్మా, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అలాగే అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు మీరు. నిజమే, ఈ సంవత్సరం కాలంలో ఎంత అభివృద్ధి చేశారో ఈ కుర్బాన్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు తెలుసు. ఏ రోడ్డు మీద మీరు రోజు పార్వతీపురం నుంచి చిన్నమేరంకి వెళ్ళేవాళ్ళు, ఆ రోడ్డు ఎన్ని గుంతలు ఉండేవి, ఎన్ని గుంపులు ఉండేవి తెలియదా మీకు? మర్చిపోయారా? నల్ల అద్దాలు పెద్ద కారుతో వెళ్ళేవాళ్ళు కదా, మీకు తెలియదు. మేము మామూలు సామాన్య ప్రయాణికి తెలుసు ఎలా ఉండేవి ఆ రోడ్లు. ఈ సంవత్సర కాలంలో ఆ రోడ్లు ఎలా తయారయ్యో ప్రజలందరూ చెప్పుకుంటారు. మీ శాంక్షన్లో ఆ రోడ్డు ఎలా ఉండేదో అందరికీ తెలుసు. ఈ సంవత్సరం తర్వాత చూడడం వెళ్ళి ఇప్పుడు మీకు రోజు కనిపిస్తుంది కదా, నాకు ఎక్కడ తిరుగుతావు కదా. ఎందుకు అవన్నీ మర్చిపోయి అభివృద్ధి లేదు అంటున్నాం? మీరు మాత్రం చేశారు. ఎందుకంటే ఇచ్చిన జీవోలను రద్దు చేసే చరిత్ర మీది, అది మర్చిపోతుంటాం మీరు. అందరికీ నమస్కారం. కుర్బాం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలైనటువంటి తోయక జగదీశ్వరి గారి పైన మాజీ డిప్యూటీ మంత్రి పాముల పుష్పశ్రీవాణి చేతగాని ఆరోపణలు చేయటం సిగ్గుమాలిన చర్యగా ప్రజలు భావిస్తున్నారు. ఎలక్షన్లో గెలుపొంది సంవత్సరం కాలం కూడా కాకముందే అభివృద్ధి కుంటుపడిపోయిందని చెప్పడానికి మనము కూడా కొంచెం బిడియంతో మాట్లాడవలసిన అవసరం ఉంది. నువ్వు 5 సంవత్సరాల పాటు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉండి పూర్ణపాడు, నీ పక్కనే ఉన్న పూర్ణపాడు, లాబేస్ వంతెన, ఒట్టిగడ్డ రిజర్వాయరు, గుమ్మిడిగడ్డ రిజర్వాయరు ఒక 5 రూపాయలు ఖర్చు పెట్టిన దాఖలాలు ఏముంటో చూపించమ్మా. నీ కింద మేము సంవత్సరం పాటు జీతం లేకుండా నౌకరీగా పనిచేస్తాను నేను. ఎందుకు ఈ అవాక్కులు చవాకులు ఇసురుతావు? అతి సామాన్యమైన కుటుంబంలో వచ్చిన మహిళ 55,000 ఓట్లు అంటే 29,000 ఓట్ల మెజారిటీతో గెలిచింది. మీకు ఆ రోజుల్లో 26,000 మెజారిటీతో మీరు గెలిచారు. వీటిని చంపుకొని 29,000 మెజారిటీతో ఆమె గెలుపొందిందంటే మీ పైన ప్రజలు చూపిస్తున్న అసహ్యత ఎంత ఉందో దాన్ని నువ్వు కాస్త అర్థం చేసుకొని మాట్లాడితే గౌరవంగా ఉంటుందమ్మా. తెలుగుదేశం పార్టీ అంటే ఇదేదైనా కొనుక్కున్న పార్టీ కాదమ్మా, ప్రజల ఆత్మాభిమానంతో వచ్చిన పార్టీ. ప్రతివాడు పార్టీకి కట్టుబడి ఉంటాం.
క్రమశిక్షణతో ఉంటాం. మాలో మాకు విభేదాలు ఉండొచ్చు, ఏదో ఉండొచ్చు. అవసరమైనప్పుడు పార్టీ అంతా ఒక్క తాటి మీద నిలబడతాం. అది ఒకవేళ మీరు చూసి నిజం అనుకుంటే మాత్రం మీరు చాలా జీవితంలో దెబ్బతింటారు. తెలుగుదేశం పార్టీలో విభిన్న పాత్రలు ఎక్కడా లేవు. మేమంతా ఒకటే పార్టీ. మా ఎమ్మెల్యేని మేము రక్షించుకుంటాం. మా ఎమ్మెల్యేని మేము మంచి డైరెక్షన్ ఇచ్చి నడిపిస్తాం. ఆమె ప్రజల మనిషి, ప్రజల్లో విస్తృతంగా పర్యటన చేస్తుంది. ఇంచుమించుగా సంవత్సరంలో 200 కోట్ల అభివృద్ధి పనులు చేస్తే చూసి ఓర్వలేక కళ్ళు పుట్టుకుంటున్నవే తప్ప నువ్వు అభివృద్ధి పైన నీ కారు వెళ్తుందా లేదా? ఇవాళ ఎన్ని తారు రోడ్లు ఏజెన్సీలు వేశారు. ఈ మధ్యనే 100 కోట్ల రూపాయలు అన్ని మండలాలకు కూడా ఇచ్చారు. ఇవి రోడ్లు కాదా? ఇవి అభివృద్ధి కాదా? నీకు అసలు కనిపించదా? వీటిపైన మాట్లాడమ్మా. ఏదో అన్నారు, ఎక్కడో చేశారు, ఏదో చెప్పారు అనే భాష మానుకొని ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుకోమ్మా. నీకు అంత దమ్ముంటే. ఇప్పటికే మేమింకా అడ్డుతున్నాం. ఏమాత్రం గేట్లు ఎత్తితే వైసీపీ ఖాళీ అయిపోద్దమ్మా. మండలం మొత్తం మీద అన్ని మండలాల్లో ఖాళీ అయిపోద్ది. మీరు మాత్రమే మిగులుతారు ఇక్కడ. దయచేసి ముందు నీ పార్టీని చక్కదిద్దుకునే పరిస్థితిలో నువ్వు పాటుపడమ్మా. మా పార్టీ గురించి కానీ మా ఎమ్మెల్యే గారి గురించి కానీ నువ్వు పదే పదే అవాక్కులు చవాక్కులు ఇసరడం అది చేతగానితనం, నీ దౌర్భాగ్యమైన స్థితి. కాబట్టి దయచేసి ఇకపై నుంచైనా మీ పార్టీని మీరు ఎలా నడిపించుకోవాలో అది చూసుకోండి. మీ పార్టీ నుంచి మా పార్టీకి అట్రాక్ట్ అవుతున్నారంటే మీ పార్టీలో ఎటువంటి దుర్మార్గ ప్రక్రియలు జరుగుతున్నాయో వాళ్ళకి ఆ బాధలు తట్టుకోలేకే తెలుగుదేశం పార్టీలకు రావడానికి చాలా మంది, వేల మంది కార్యకర్తలు రెడీగా ఉన్నారు. ఒకవేళ మీకు ఆ టేస్ట్ చూపించాలంటే మాత్రం మేము అధినాయకుడితో మాట్లాడి ఆ టేస్ట్ ఏదో మేము తెలియజేస్తాము. మా త్వరలో మా మండలం నుంచే మొదలవుతుంది మీ పతనం. మీ పతనం మా మండలం నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి దయచేసి కార్యకర్తల్ని గౌరవించేవాడే నాయకుడు, కార్యకర్తలతో మాట్లాడేవాడే నాయకుడు. కాబట్టి ఈ విషయాలని తెలుసుకొని ముందు నీ కార్యకర్తలతో సమాలోచన చేసుకొని నీ పార్టీని అభివృద్ధి చేసుకోగాని తెల్లవారితే తోయికి జగదీశ్వరే నీకు మంత్రంలా దొరికిందా? తోయికి జగదీశ్వర్ చేసిన తప్పేంటి? ఆమెకు శాసనసభ్యురాలుగా విస్తృతంగా పర్యటిస్తున్నారు నియోజకవర్గాల్లో. కాబట్టి మీకు ఎలాగా చేత కాదు. చేత కానప్పుడు చేసి పని చేస్తున్నప్పుడు అప్రిషియేట్ చేయండి. అభివృద్ధి జరుగుతుంది. దయచేసి మరొకసారి చెప్తున్నాను, మీరు ఈ అవాక్కులు చవాక్కులు మానుకొని పార్టీ అభివృద్ధి కార్యక్రమాలపైన మీకు కూడా చేతనైతే మంచి సలహాలు ఇవ్వండి. ఆ సలహాలు మేము పాటిస్తాం. తెలుగుదేశం పార్టీ 3 పువ్వులు 6 కాయలుగా ఎదుగుతుంది. మా నాయకుడు సామాన్యమైన నాయకుడు కాదు, విజనరీ ఉన్న నాయకుడు. ప్రపంచ దేశాలు కూడా ఈవేళ చంద్రబాబు నాయుడిని కొనియాడుతున్నాయి. ఇటీవల పుష్పశ్రీవాణి గారు ఈ గురుపావు నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి గురించి, తన పరిపాలనలో ఎలా జరిగింది, ఇప్పుడున్నటువంటి పరిపాలన ఎలా జరిగింది అన్నది బేరీజ్ వేసుకోకుండా, అదేవిధంగా గత వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండేటప్పుడు, ఆ ప్రభుత్వం ఉండేటప్పుడు ఈ నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి చేశారో ఆవిడ డిప్యూటీ సీఎంగా ఉండి, అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో ఆవిడ ఏం చేశారో చూసుకోవాలి. మేము కేవలం 1 సంవత్సరం 2 నెలలు మాత్రమే అయింది వచ్చి. ఈ 14 నెలల్లో తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గానికి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారో అన్నది మీరు బేరీ చేసుకోకుండా మా పార్టీ మీద కానీ లేదా జగదీశ్వర్ మేడం గారు ఎమ్మెల్యే గారి మీద కానీ మీరు అసత్య ఆరోపణలు చేస్తున్నారు. దయించి మీరు ఆ కళ్ళద్దాలు, బ్లాక్ కళ్ళద్దాలు తీసి ఒకసారి ఈ చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని, ప్రపంచాన్ని చూడండి. లేదా మీరు పూర్తి అవగాహనతో ఏదో ఒకటి మాట్లాడడం, మనం విమర్శించడం విమర్శ కోసమే కాకుండా, విమర్శ అనేది జరుగుతున్నటువంటి కార్యక్రమాల మీద మీరు విమర్శించాలి. ఆ విమర్శించినప్పుడు కూడా శృతిమించి విమర్శించడం అనేది మంచిది కాదు. ఒక స్థాయి వరకు మంచిదే, కానీ మితిమీరినప్పుడు ఎవరైనా పిల్లినైనా బంధించి కొడితే గులైపోద్దని మన సామెత ఎలా ఉందో అది ఈరోజు జరిగే పరిస్థితి. ఈ కాన్స్టిట్యున్సీలో మీరు కొత్త సంస్కృతిని తీసుకొచ్చి పెట్టారు. మీరు చెప్పినటువంటి విషయాలు అందరూ గ్రహిస్తున్నారు. అయితే మీకేమంటే డౌటు, ఈ 1 సంవత్సరంలోనే ఎంత అభివృద్ధి చేసినప్పుడు
ఇంకా 4 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో కానీ ఇంతకీ 4 అభివృద్ధి కానీ చేస్తే నేను మరలా నిలబడడం అవుద్దా, ఒకవేళ నిలబడితే అవకాశం ఇస్తే, ఒకవేళ టికెట్ మీకు ఇస్తే నేను గెలవగలనా లేదా అన్నటువంటి డౌట్తో మీరు ఎప్పటి నుంచే మొదలెట్టారు. సంవత్సర కాలం కాకముందు నుంచి మొదలెట్టి ఏదో ఒక అభాండం వేస్తే, ఏదో ఒక అపోహను సృష్టిస్తే మీ కార్యకర్తలు మీ దగ్గర నుంచి వెళ్ళిపోకుండా ఉంటారని, కొద్ది రోజుల్లోనే ఎలక్షన్ వస్తుందని మీ నాయకుడు చెప్తున్నాడు. దాన్ని బేస్ చేసి మీరు కూడా ఎలక్షన్స్ వచ్చేస్తాయని మీ దగ్గర ఉన్నటువంటి లీడర్స్ జారిపోకుండా వాళ్ళని కాపాడుకునే స్థితిలోనే ఇటువంటి మాటలన్నీ మా నాయకురాల మీద కానీ లేదా ఇక్కడ అభివృద్ధి గురించి కానీ మీరు అపోహలు సృష్టిస్తున్నారు, నాయకుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు. మీరు అది చూసి వారవలేనితనంతో మాట్లాడుతున్నారు అన్నది ఇప్పుడున్నటువంటి ప్రజలందరికీ తెలుసు. మీరెక్కడ మీకు రేపు వాటమి ఎదురవుతుందో అన్న భయంతో మీకు మీ వెనకనున్నటువంటి వాళ్ళకు కూడా ఆ భయం అనేది కలగకుండా మీరు ఏదో ఒక దాన్ని సృష్టించి. అందరికీ నమస్కారం. ఇటీవల మాజీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి గారు మతి భ్రమించి పిచ్చి పిచ్చిగా పేపర్ స్టేట్మెంట్లు ఇస్తూ ఈ నియోజకవర్గ అభివృద్ధి గురించి, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే జగదీశ్వర్ మీద అనేక నిందలు, ఆరోపణలు చేసే ముందు మీరు చేస్తున్న అభివృద్ధి ఏమిటి, మీరు చేసే కార్యక్రమాలు ఏంటో ఒకసారి గుర్తించి ఎంత చీప్గా మాట్లాడుతున్నారంటే ఎంపీటీసీకి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్న పదాలు అది పశువులు కాసుకున్న వాళ్ళు కూడా మాట్లాడరు. ఇవాళ నువ్వు ఎమ్మెల్యే అయ్యి ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళావంటే నీవు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చావో మర్చిపోతున్నావు. నువ్వు ఒక ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగంగా చేసి నీ అదృష్టం కొలది మేరింగ్ కోటలో పడ్డావు కాబట్టి నీకు ఇవాళ ఈ పరిస్థితి. కానీ నీ పరిస్థితి ఏమిటన్నది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నీ పుట్టి పూర్వతంలో వచ్చిన ఆ మనస్తత్వమే, ఆ చీప్ మెంటాలిటీ ఈ రోజు కూడాను ఈ నియోజకవర్గ ప్రజల దృష్టిలో మళ్లించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అభివృద్ధి చూడలేకపోతున్నాం. మంచి కార్యక్రమాలు ఈ తెలుగుదేశం పార్టీ చేస్తున్న కార్యక్రమాలు రాబోయే రోజుల్లో అనేక కార్యక్రమాలు సంపద సృష్టించి అప్పు చేయకుండా ఇవాళ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే 1 సంవత్సరం 2 నెలల్లోనే ఇన్ని కార్యక్రమాలు జరిగాయి. కాబట్టి రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి నా దగ్గర ఉన్న మనుషులందరినీ కూడా ఇవాళ నా దగ్గర పనులు చేయించుకుని ఇవాళ మీరు బయటికి. అందరికీ నమస్కారం. మన కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన జగదీశ్వర్ మీద మాజీ ఎమ్మెల్యే గారైన మంత్రి గారు, డిప్యూటీ సీఎం అయిన పుష్పశ్రీవాణి ఇచ్చిన స్టేట్మెంట్లు చూస్తే ఇవన్నీ కూడా మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నారు. మీ ఇంటికి వస్తే, మీ కోటకు వస్తే ఉదయం గేట్ అవుతుంది 10, 11 గంటలు, 12 గంటలు మీరు టిక్ టాక్మని మేకప్ చేసుకొని దిగేసరికి వీళ్ళకి కడుపు మండిపోయి ఆగలికి అక్కడ భరించలేక వెళ్ళిపోదామని రిటర్న్ అయిపోయి వెళ్ళిపోయిన ఎంతోమంది ఉన్నారు. అమ్మ మీరు ఈ విధంగా విమర్శలు చేయడం మనిషి అంటే మీరు ఒక దళిత మహిళ కోసం ఎంత ఆరోపణలు చేస్తారు. కానీ ప్రోగ్రాం కృష్ణ నాటాడు, అయ్యను పోతుడు, అచ్చెన్నెల్లి లాంటి మహానుభావులు 40-50 సంవత్సరాలు అసెంబ్లీలో ఆరితీరిన మనుషులే మీరు అరెస్ట్ చేసి మీ రాజ్యం, మీ పరిపాలనలో ఆరితేరిన ఎమ్మెల్యే 40 సంవత్సరాలు, అచ్చెన్నాయుడు 30 సంవత్సరాలు ఎమ్మెల్యేలు చేసిన అచ్చెన్నాయుడిని మీరు అరెస్ట్ చేయించారు. అలాంటిది ఒక దళిత మహిళ ఆరోపణలు చేసిందని వాళ్ళు అరెస్ట్ చేసారో లేదు మీరే ఆరోపిస్తున్నారు. అది మాత్రం సంబంధించి కాదు. మీరు ఎమ్మెల్యే స్థాయి, మంత్రి స్థాయి, మంత్రులు చేసిన మా సీఎంని, మన చంద్రబాబు నాయుడిని మీరు అరెస్ట్ చేయించారమ్మా. మరి ఏ విధంగా ఎన్ని కేసులను ఏటి అరెస్ట్ చేసి ఏటి ఆరోపణలు నిరూపించారు మీరు? అయితే
ఈ అభివృద్ధి చూసి మీరు వార్చలేక ఇంకా ఇంకా హీనమైపోతామేమో, ఇంకా నా కార్యకర్తలు మిగలరేమో. అన్ని మండలాల్లోని మా తెలుగుదేశం వైపు, మా సైకిల్ వైపే అన్ని కళ్ళు ఉన్నాయి. మీ వైపు అయితే పూర్తి తరిగిపోతుంది, ఏ బలము లేదు. మా సైకిల్ వైపు రావడానికి 5 మండలాల్లోని జనం రావడానికి, కార్యకర్తలు రావడానికి, మీ వైఎస్ఆర్ రావడానికి ప్రయత్నంలో ఉన్నారు. మా మండలంలో అయితే మీకు తెలుసు, మీరు నెట్టేసారో, మా తలుపులు అయితే తెరిసే ఉంటాయి. మీరు నెట్టేసినారో ఆ కోరిని రావాలని చూస్తారో. మీ దగ్గర ఏ అవమానం భరించలేక పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న నాయకులే మా పార్టీలో చేరడానికి చూస్తానని సవినయంగా తెలియపరచుకుంటూ, మరి మీరైతే ఏదో ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యేగా ఆవిడ చేసిన కృషికి, ఆవిడ చేస్తున్న అభివృద్ధిని, ఆవిడ చేసిన ఫండ్స్ రిలీజ్ చేయించిందని చూసి మీరు వార్చలేక ఈ విధంగా మా ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేస్తానని వివరించుకుంటూ ఎంతతో సెలవు తీసుకుంటున్నాను.